ఉన్న దేవుళ్ళు చాలకన కొత్తగా ఈ సాయిబాబా ఎందుకు అన్నటువంటి మాటలు మీరు వినే ఉంటారు. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఈ మాటలు వినబడుతున్నాయి. చాలా సందర్భాల్లో కొంతమంది ఇదే అంశం మీద పుస్తకాలు కూడా రాశారు. అయితే దేవుళ్ళను మనం క్రియేట్ చేయలేం కృత్రిమంగా. అంటే కరపత్రాలు వేసి బ్యానర్లు కట్టి టెలివిజన్లో వాటిల్లో ప్రాపగాండా చేసి ఈ వ్యక్తిని దేవుడిగా మార్చాలి అనే ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుందా? అది ఎవరికీ సాధ్యం కాదు. దేవుళ్ళని తయారు చేయలేము. దేవుళ్ళు ప్రకటించబడతారు. వాళ్ళు మన రూపంలోనే ఉంటారు, మానవ రూపంలోనే ఉంటారు. ఆ తర్వాత లోకానికి ప్రకటించబడతారు. కొంతమందిని ఎన్నుకొని వారి చేత ప్రకటించబడతారు. వారు ఎందుకలా ఎన్నుకోబడ్డారు అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దైవత్వాన్ని ప్రకటించడానికి. అలాంటి వారు ప్రతి అవతారమూర్తికి ఉంటారు. సాయిబాబా ఆయన ఒక సాధారణమైన వ్యక్తిలాగానే వచ్చాడు, ఒక ఫకీర్ లాగానే వచ్చాడు, ఒక సాధారణమైనటువంటి జీవితం గడిపేటువంటి ఒక బిచ్చగాడు లాగానే వచ్చాడు. ఆ తర్వాత ప్రకటించబడ్డాడు. అది కూడా ఏదో ఉద్దేశపూర్వకంగా ప్రకటించారు అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక కుగ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పనిగట్టుకుని ఇన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవం కాగలడా? ఎవరైనా చేయగలరా అలా ఉద్దేశపూర్వకంగా? లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఉన్న దేవుళ్ళు చాలకనా సాయిబాబా ఎందుకు అంటే అది మన ఇచ్ఛ కాదు, అది ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క ఇచ్ఛ. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రకటించబడతాడో ఎవరికి తెలియదు. అది తెలిస్తే మనం కూడా దేవుళ్ళం అయిపోతాం. ఆ రచన మనకు తెలియదు, ఆ సంకల్పాలు మనకు తెలియదు. అలా ప్రకటించబడతారు. ఆ మూర్తితో ఎవరికైతే అనుబంధం ఉంటుందో వాళ్ళు పెనవేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ మూర్తిని ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. మరొక వాదన ఏంటంటే ఉన్నదంతా వేదంలో ఉంది కదా, మరలా కొత్తగా వచ్చే ఈ అవతారాలు చెప్పేదేంటి, మనకు బోధించేదేంటి అనేటువంటి ఒక ప్రశ్న ఈ మధ్య లేవదీస్తూ ఉంటారు. ఇది వారు ఖచ్చితంగా వేదవ్యాస మహర్షిని అడగాలి. ఉన్నదంతా వేదంలో ఉన్నప్పుడు ఓ మహర్షి, మరి ఆ వేదరాశిని విభజించారు కదా, ఉన్నదంతా అందులోనే ఉందని మీరు తెలుసుకున్నారు కదా, మరి పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని ఎందుకు రాశారు? మరి పురాణాలను ఎందుకు కొనసాగించారు, ఎందుకు రాశారు? 18 పురాణాలు ఎందుకు రాశారు? ఏం ఉపయోగం? వేదంలో ఉంది కదా. మరి వేదంలోనే ఉన్న సారాంశాన్ని మహాభారతంగా ఎందుకు రాశారు? మరి వేదంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పురాణాల రూపంలో ఎందుకు ఇచ్చారు? మీరు వారిని ప్రశ్నించాలి. అదేవిధంగా పురాణాలు రచించిన తర్వాత వేదవ్యాస మహర్షి బాధపడుతూ కనిపిస్తాడట నారద మహర్షికి. అప్పుడు నారద మహర్షి అడిగితే ఆయన తన అసంతృప్తిని ప్రకటిస్తాడు. నేను వేదాలను విభజించాను, పురాణాలను రచించాను, మహాభారతాన్ని రచించాను, కానీ తృప్తి లేదు అని అంటే అప్పుడు ఆయన భాగవతాన్ని రచించమని ఆయన పురమాయిస్తాడు, ఒక సంకల్పాన్ని ఇస్తాడు. అంటే అర్థం వేదరాశిలో అన్నీ ఉండొచ్చు, జ్ఞానమంతా ఉండొచ్చు, కానీ అది సరళీకృతం కావాలి, అది సామాన్య జనులకి అందాలి. అందులో ఉన్నటువంటి విషయాలని అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కొంతమందికే ఉన్నప్పుడు వాటిని విభజించినటువంటి వేదవ్యాసునికి అసంతృప్తి కలిగి ఇంకా సరళీకృతం చేసి సామాన్య జనానికి కూడా అందాలనేటువంటి తపన పడ్డాడు కదా. మరి ఆయనకంటే మేధావులువా మనం? మరి అవతారం అనేది ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క అవసరాన్ని బట్టి వస్తుందని మనకు తెలుసు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవసరం వస్తుందో ఆ సందర్భాలలో ఆయన తనను తాను సృజించుకుంటాడని చెప్పాడు కదా. మరి ఆ సందర్భాలు ఏంటో మనకు ముందు తెలిసే అవకాశం లేదు. ఆ తర్వాత మనం అనుకుంటాం ఏమనంటే బాబావారు ఈ రూపంలో వచ్చారు, లేదా ఇంకొక మహాత్ముని చూసి ఆ శ్రీకృష్ణ భగవానుడే, ఆ పరబ్రహ్మ స్వరూపుడే ఈ వ్యక్తి రూపంలో వచ్చాడు అనుకుంటాం. ఆసుపత్రి బెడ్ మీద ఐసీయూలో ఉన్నప్పుడు నీకు రక్తం అవసరమైనప్పుడు ఎవరైతే వచ్చి రక్తం ఇచ్చి నీ ప్రాణాన్ని కాపాడుతాడో ఆయనని మనం పరబ్రహ్మ స్వరూపం అనేస్తాం. భగవంతుడిలాగా వచ్చారయ్యా మీరు వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడారని చెప్తారు. అక్కడ ఆ సందర్భానికి ఎవరైతే రక్తాన్ని ఇచ్చి ఆ ప్రాణాన్ని కాపాడారో వారే భగవంతుడు.
ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆ జీవితాన్ని కొనసాగించడానికి ఆ వ్యక్తి రూపంలో వచ్చాడని అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ భావిస్తారు. ఇది ఇలానే జరుగుతుంది, వేరేగా జరిగే అవకాశం లేదు. కాబట్టి ఆయన యొక్క రచనని అర్థం చేసుకునే శక్తి మనకు ఉంటుందంటే నేనైతే నమ్మను, మనకు లేదు. మనం ఆ విషయంలో అజ్ఞానులమే. అందువల్లే మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ పరబ్రహ్మ స్వరూపం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రూపంలో ఆయన ప్రకటితమవుతాడు. నా ఉద్దేశంలో భగవంతుడు లేదా ఆ పరబ్రహ్మ స్వరూపం సంకుచిత భావన కలిగి ఉండేవాడు కాదు. ఆయన విశాలమైనటువంటి భావంతో ఉన్నవాడు. ఆయన ఒక ప్రాంతానికో ఒక దేశానికో పరిమితుడు కాదు. ఆయన ఈ సృష్టి రచన చేసినటువంటి వాడు. ఈ సృష్టిని తన కనుసన్నల్లో నడపగలిగినటువంటి వాడు. సృష్టి అంటే ముందు గూగుల్లో మీరు సెర్చ్ చేయండి. సృష్టి అంటే ఏంటి, సృష్టి ఎంత విశాలమైంది, ఆ సృష్టిని అర్థం చేసుకోవడం మన మేధస్సుకి వీలవుతుందా, మనకు సాధ్యమవుతుందా, అసలు కనీసం ఇమాజిన్ చేయగలమా ఆ సృష్టిని? మరి సృష్టినే మనం ఇమాజిన్ చేయలేనప్పుడు ఆ సృష్టికర్తను మనం ఎలా ఇమాజిన్ చేయగలం? వేదవ్యాస మహర్షి ఏ విధంగా అయితే అంతా వేదంలో ఉన్నదానిని ఆయన పంచమ వేదమైనటువంటి మహాభారతంలోనూ పురాణాలలోనూ మహాభాగవతంలోనూ ఏ విధంగా అయితే సరళీకృతం చేస్తూ వచ్చారో నా బుద్ధికి ఏమనిపిస్తుందంటే అంతకుముందు అవతరించినటువంటి అవతారమూర్తుల యొక్క ప్రయోజనాన్ని ఇంకాస్త సరళీకృతం చేసి సామాన్యులకు కూడా ధర్మాన్ని బోధించి సామాన్యులకు కూడా శాస్త్రార్థాలు బోధించి చిన్న చిన్న సంఘటనల ద్వారా వారిని ఆధ్యాత్మికత వైపు నడిపించడానికి వచ్చినవాడు శ్రీ షిరిడీ సాయినాథుడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాతో ఏకీభవించే వారైతే గనక ఈ వీడియో సిరీస్ని మీరు ఫాలో కావచ్చు. నీకు చెప్పేటువంటి వీడియోస్ అన్నీ కూడా బాబా వారిని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్నటువంటి అంతుపట్టని రహస్యాలను కూడా సరళమైనటువంటి భాషలో చిన్న చిన్న కథల ద్వారా బోధించడానికి ఆయన సాయిబాబాగా అవతరించాడని నమ్మి దానికి ఆధారంగా శ్రీ సాయి సచ్చరిత్రను తానే హేమట్ పంత్ గారు అనేటువంటి భక్తుని ద్వారా రచింపజేశాడని నమ్మిన వారికి ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. ఉన్నదేవుళ్ళు చాలకనా సాయిబాబా ఎందుకు అంటే సాయిబాబా అవసరం ఉంది కాబట్టే ఆ పరబ్రహ్మ మరలా అక్కడ అవతరించాడు. కాబట్టి మన రాష్ట్రం కాకపోయినా మన భాష కాకపోయినా వేలం విధిగా లక్షలాది మంది ఆయన పాదాల దగ్గరకు వెళ్తున్నారు అంటే ఏదో ప్రకటనలతో మోసపోయి కాదు, ప్రకటనలతో కరపత్రాలతో మోసపోయి కాదు, ఆ మూర్తితో వీరికి అనుబంధం ఉంది. అందువల్లే బాబావారు అన్నారు ఇవి పురాతన పాదాలు అన్నారు. అదేవిధంగా కోర్టులో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం మీ వయసు ఎంత అంటే లక్షల సంవత్సరాలని చెప్పారు. వాటిని ప్రమాణంగా తీసుకుంటే మనం చూసేటువంటి రూపం మన అదృష్టం కొద్దీ ఆ రూపంలో ప్రకటితమైనటువంటి అంశమే. నేనైతే అది సనాతనమైనటువంటి రూపమే మరలా ఆ రూపంలోకి వచ్చిందని నమ్ముతున్నాను. కాబట్టి దీనిని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈ సిరీస్ని ఫాలో కావచ్చు. మీకు నచ్చితే ఈ వీడియోను సాయి భక్తులకి షేర్ చేయండి. నమస్కారం.